మహిళల భద్రత, మైనర్ల రక్షణ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీ పడబోద్దని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసుపై స్పందించిన ఆయన నిందితుడి రాజకీయ నేపథ్యం, కుటుంబ ప్రభావం, కులాంశాలు చట్టంపై ఎలాంటి ప్రభావం చూపలేవని చెప్పారు. మైనర్ల రక్షణ కోసం 2012లో పోక్సో చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. బాధిత బాలికకు చట్టపరమైన రక్షణతో పాటు మానసిక ధైర్యం కల్పించడం ప్రభుత్వ బాధ్యతని మహేష్ గౌడ్ అభిప్రాయపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై స్పందించిన మహేష్ గౌడ్ వివాహం ద్వారా సమస్య పరిష్కారం అన్న మాటలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమే తప్ప కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. కేసులో కుల రాజకీయాలు తీసుకురావడం దురదృష్టకరమని బండి సంజయ్పై మహేష్ గౌడ్ మండిపడ్డారు. అయితే తన మాటలను వక్రీకరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బండి సంజయ్ కుమారుడి చేతుల్లో బాధితురాలకి న్యాయం జరగాలని, బాధితురాలకు న్యాయం చేసే అంశం మీద మాత్రమే మాట్లాడడం జరిగింది. అందుకు గౌరవ కేంద్ర మంత్రి స్వయంగా తనే విచారణ ఎదుర్కొని తన నిర్దోషిత్వమా దోష నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని మాట్లాడుతూనే కొన్ని మున్నూరు కాపు సంఘాలు కాంగ్రెస్ పార్టీని ఏదో కక్షపూరితంగా చేస్తున్నామని విమర్శించే సందర్భంలో అమ్మాయి కూడా అదే కమ్యూనిటీకి సంబంధించి మీరు ఇష్యూస్ సెటిల్ చేయండి, ఏం చేస్తారో ఇట్లా ఆ కంటెంట్ అన్న తప్ప నేను ఎక్కడ కూడా బాధితురాలకు అన్యాయం జరగాలని కానీ బాధితురాలు పట్ల న్యాయం జరగాలనే అంశం మీద ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. బాధితురాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, బాధితురాలకు పూర్తిగా మద్దతు ఉంటాం. న్యాయం జరగాల్సిందే, న్యాయం కొరకు పోరాటం చేస్తాం. సంఘాలు ఆ న్యాయం జరిగే విధంగా అమ్మాయి పక్షాన్ని నిలిచారని కూడా కోరుతా ఉన్నాం.